ఆ కాయగూర లేనిదే రోజు గడవదు. సీజన్ ఏదైనా ధర ఎంత ఉన్నా వాటి కొనుగోలు మాత్రం తగ్గదు. అదే రైతుకి మాత్రం కనీ విని ఎరగని లాభాలను అలాగే నష్టాల పాలు చేస్తుంది ఆ కూరగాయ. మేము దేని గురించి మాట్లాడుతున్నామో గుర్తుపట్టేశారా? నిత్యావసరమైన టమాటా గురించి. ఎప్పుడు ధరలు చుక్కలు చూపిస్తాయో, ఎప్పుడు ధర లేక నేలపాలవుతాయో తెలియక నష్టపోతుంటారు రైతులు. అదే డిమాండ్ ఉండే సమయంలో పంట చేతికొచ్చేలా అప్పుడు ఉండే ధరను అందిపుచ్చుకుంటే ఆ రైతు పంట పండినట్లే కదా. సాధారణంగా వేసవి పంటకు మంచి ధరలు దక్కుతాయి. ఇలాంటి సమయంలో అద్భుత దిగుబడులు సాధించారంటే వారికి టమాటా సిరులు కురిపించడం తథ్యం కదూ. అలాంటి సిరుల పంటను చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మీకు చూపించబోయే రైతును తన అనుభవాలను విన్నాక మీరే చెప్తారు అద్భుతం అని. మరి ఆలస్యం ఎందుకు, వివరాల్లోకి వెళ్దాం రండి. గుత్తులు గుత్తులుగా కాసిన ఈ టమాటాలు చూశారా? దాదాపు ఈ తోటలోని కాయలన్నీ ఒకే రంగు, ఒకే పరిమాణంలో ఉన్నాయి కదూ. చకచకా కోతలు చేస్తూ క్రేట్లలో సర్దుతున్న ఈ దృశ్యాలు పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోనివి. టమాటా కాయల గుత్తులతో ఇటుగా నడుచుకుంటూ వస్తున్న రాంబాబు ఈ తోట ఆసామి. మినుము, పుచ్చ, దొండ సాగులో అధిక దిగుబడులు తీస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ రైతు మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పొలంలో ఆయిల్ పామ్ను సంవత్సరం కిందట వేసుకున్నారు. అందులో అంతర పంటగా టమాటాను మొదటిసారి సాగు చేశారు. బెంగుళూరు ఐఐహెచ్ఆర్ నుంచి తెచ్చుకున్న అర్కా సామ్రాట్ అనే రకాన్ని సాగుకు ఎంచుకున్నారు. అక్టోబర్ ఆఖరిలో నారు పోసుకొని డిసెంబర్లో నాటుకున్నారు. విత్తనాలను కొనుగోలు చేసి వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానంలో నారు పెంచడానికి ఇచ్చారు. ఎకరాకు 10,000 చొప్పున మొక్కలు నాటుకున్నారు. నాటిన 80 రోజులకు కాయలు కోతకు వచ్చాయి. అంటే మార్చి మొదటి వారం నుంచి కాయ కోతలు చేస్తున్నారు. ఇప్పుడు చివరి కోత తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 50 టన్నుల టమాటా దిగుబడిని ఈ తోట నుంచి పొందారు. కోసిన కాయలను క్రేట్లలో సర్ది మార్కెట్ చేసుకుంటున్నారు. సరాసరి 25 కిలోల కాయలున్న ఒక్కో క్రేట్ను 325 రూపాయలకి పొలం దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. అంటే ఈ 50 టన్నుల దిగుబడికి గాను 6,50,000 రూపాయల ఆదాయం వచ్చింది రాంబాబుకు. ఇంత భారీ దిగుబడి, ఆదాయం రావడానికి ఖర్చులు కూడా అదే విధంగా అవుతున్నాయి. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. భూమి తయారీకి 3,000, ఎకరానికి 30 గ్రాములు విత్తనం పట్టింది. 10 గ్రాముల విత్తనం 300 రూపాయల చొప్పున ఈ 30 గ్రాములకు 900 రూపాయలు. నారు పెంచడానికి మొక్కకు 40 పైసల చొప్పున ఈ 10,000 మొక్కలకు 4,000 రూపాయలయ్యింది. టమాటా సాగులో అధికంగా ఖర్చయ్యేది స్టేకింగ్కి. ఎకరా స్టేకింగ్ చేయడానికి 60 రాతి స్తంభాలను కొనుగోలు చేశారు. ఒక్కో స్తంభం 400 రూపాయల చొప్పున 60 స్తంభాలకు 24,000 రూపాయలు. కర్రెలకు 15,000, 500 కిలోల జిఏ వైరు వాడారు. కిలో 80 రూపాయల చొప్పున 40,000 రూపాయలు. దారానికి 6,000, స్టేకింగ్ చేయడానికి కూలీలకు 37,500 రూపాయలైంది. ఈ లెక్కన ఎకరా స్టేకింగ్కు 1,22,500 రూపాయలు. ఎరువులు, పురుగుమందులకు 6,000 రూపాయలు. కోతలు, గ్రేడింగ్, ప్యాకింగ్కు 75,000 రూపాయల చొప్పున 2,15,400 రూపాయలు ఖర్చయింది. ఈ పంటకు మల్చింగ్ షీట్ను వేసుకున్నారు. దీనికోసం 15,000 ఖర్చు చేశారు. 2 పంటలకు ఈ షీట్ పనికి వస్తుంది కాబట్టి ఈ పంటకు 7,500 అయినట్లు. ఈ ఏడాది డ్రిప్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసం మరో 25,000 ఖర్చు చేశారు. కౌలు ఎకరాకు 15,000 కాగా ఈ పంటకు 7,500 చొప్పున 2,55,400 రూపాయలైంది. వచ్చిన 6,50,000 ఆదాయంలోంచి ఈ ఖర్చుపోను 3,94,600 రూపాయలు రైతుకు మిగిలింది. ఇందులో రైతు శ్రమ కింద ఆపై తీసేసిన 3 లక్షల నికరాదాయం ఈ 3 నెలలలోనే రైతు సొంతమైంది. రకం విశిష్టత, వాతావరణం అనుకూలించడం ఇంతటి దిగుబడి రావడానికి కారణమైందంటారు రాంబాబు. రైతు మాట్లాడుతూ, ఇక్కడ మేము తొలిసారిగా వచ్చి టమాటా పైరు వేసాం. ఇంతకుముందు మేము ఎప్పుడు టమాటా పైరు అనేది వేయలేదు. ఇది ఒక 1 ఇయర్ వచ్చి ఆయిల్ ఫామ్ అండి. దీంట్లో అంతర పంట కింద వేసాం. దానివల్ల ఆయిల్ ఫామ్ వల్ల దీనికి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇది వచ్చేసరికి ఐఐహెచ్ఆర్ అని చెప్పి బెంగళూరు అండి, సెంట్రల్ గవర్నమెంట్ అండి. అది ఆర్కా సామ్రాట్ అండి వెరైటీ పేరు వచ్చి. ఆ వెరైటీ తీసుకుని వేసాం. దిగుబడి బాగానే ఉంది. కాకపోతే ఇది వచ్చేసరికి
వింటర్ వెరైటీ అండి. సమ్మర్లో ఇది అంత అనుకూలం కాదు. దీనికి వచ్చేసరికి 35-36 డిగ్రీలు టెంపరేచర్ దాటిందంటే ఇది దిగుబడి రావడం కష్టం అండి. ఏదో మామూలుగా ట్రైల్ చూద్దాం అన్నట్టుగా వేసాం. తర్వాత అది మొక్క పెరిగే విధానం అది చూసి కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగా వస్తుందన్న ఆలోచనలో కొంచెం మేము కూడా జాగ్రత్తగానే చేసాం. ఇక్కడ నారు వచ్చేసరికి హార్టికల్చర్ వెంకటరామనగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో తీసుకున్నామండి. అక్కడే నారు పెంచి ఇచ్చారు. విత్తనాలు మేము ఇచ్చాం, వాళ్ళే నారు పెంచి ఇచ్చారు. ఆ నారు తీసుకొచ్చి మేము ప్లాంటేషన్ చేసాం. ఎకరాకు వచ్చేసరికి 10,000 మొక్కలు వేసాం. మొక్కకు వచ్చేసరికి 5 కేజీలు కాపించాలని అనుకున్నాం, కానీ అట్లాగే వచ్చిందండి. 10,000 మొక్కలు 5 కేజీలు కాడికి ఎకరానికి 50 టన్నుల వరకు వస్తుంది అనుకున్నాం. దిగుబడి అనేది బాగానే ఉంది. కాయ కలరు అది అంతా బాగానే ఉంది. ఎకరానికి 50 టన్నులు అనేది కన్ఫామ్గా వస్తుందండి. మార్కెట్ కూడా మేము 10 రూపాయలు ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడ క్వాలిటీ బాగా రావటం, సైజ్ అది కొంచెం బాగుంటాం, దీనివల్ల కాయ గట్టిగా ఉండి అంతా బాగుండటం వల్ల తోటలో ఇచ్చి పట్టుకెళ్తున్నారు. ఒక ట్రేకి వచ్చేసరికి 25 కేజీలు వేస్తున్నాం. ట్రే వెయిట్ కేజీన్నర ఉంటుంది. ఆ కేజీన్నర పోనీ 25 కేజీల కాడికి ట్రే కాడికి వేస్తాం. మనకి మార్కెట్లో మంచి ధర రావాలంటే కాయ వచ్చేసరికి ఇట్లా మీడియంగా ఉండాలి. ఓవర్ సైజ్ ఉన్న ఇబ్బంది, అట్లానే తక్కువగా ఉన్న ఇబ్బంది, మనకు దిగుబడి రాదు. ఇది మీడియంగా ఉండేసరికి మార్కెట్లో దీనికి మంచి ధర పలుకుతుంది. కాయ సైజు మంచిగా రావడం వల్ల కూడా మాకు కొంచెం దిగుబడిలో ప్లస్ పాయింట్ అయింది. కాయ తొక్క మందంగా ఉండి కాయ గట్టిగా ఉండేసరికి దీనికి రేటు కూడా మార్కెట్లో ఉన్న రేటు మీద ట్రేకి వచ్చేసరికి ఒక 50-60 రూపాయలు ఎక్కువ చేసుకుంటున్నారు. బెంగుళూరు నుంచి విత్తనాన్ని తెచ్చుకుని అక్టోబర్ 29న నారు పోయడానికి ఇచ్చారు. 25 రోజులలోనే నారు అందివచ్చినా మల్చింగ్ షీట్, డ్రిప్ వేయడాని కోసం కొంచెం ఆలస్యంగా నాటుకున్నారు. అంటే 45 రోజుల నారును డిసెంబర్ మొదటి పక్షంలో నాటుకున్నారు. నాటిన నెల రోజులకు స్టేకింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎరువులను ఫెర్టిగేషన్ ద్వారా అందించారు. మొక్క వేసిన వారం నుంచి ఎరువులను ఇస్తున్నారు. అరబస్తా DAP, అరబస్తా పొటాష్, అరబస్తా 14-35-14, కాల్షియం నైట్రేట్ 20 కిలోలను 2 దఫాలుగా దఫాకు 10 కిలోల చొప్పున ఇచ్చారు. దాంతోపాటు 10 కిలోల 13-0-45 ఎరువును ఇచ్చారు. పూత దశలోనూ కాయ పెరుగుదల దశలో ఒకసారి బోరాన్ను, మరోసారి సూక్ష్మ పోషకాలను అందించారు. రసం పీల్చి పురుగుల నివారణకు ఒకసారి పురుగుమందును పిచికారీ చేశారు. ఇన్ని జాగ్రత్తలతో సాగు చేశారు కాబట్టి నాటిన 80 రోజులకు కాపు చేతికి వచ్చింది. మంచి రంగు, పరిమాణంతో కాయలు గుత్తులు గుత్తులుగా కాశాయి. కాని కాపు అంతా ఒకేసారి రావడంతో కూలీల కొరత కొంచెం ఉన్నా కోతలు పూర్తి చేశారు. దాదాపు 3-4 కోతలలోనే పంట మొత్తం చేతికొచ్చింది. కాయను చూసి వ్యాపారులే తోట వద్దకు వచ్చి కొనుగోలు చేశారు. కాయను చూశాక ధర కలిసి వచ్చి లాభాలు వచ్చాయంటారు ఈ రైతు. మరి మీరేమంటారు?